శ్రీమాత్రే నమః. 1966లో మేలో చిన్న చిన్న కొటేషన్స్ ఈరోజు మనం 3 వరకు తీసుకున్నాము. చాలా సూక్ష్మమైనవి కానీ అత్యంత దృఢమైనవి, అవి పవర్ఫుల్, శక్తివంతమైనవి. ఫస్ట్ మనం ఏం తీసుకున్న 8th, 14th, 17th ఇవి 3 చెప్పుకుంటున్నాము. 8th మే కొటేషన్ ఏంటంటే మనకి ఇక్కడ the truth is not always what we think it to be and the ways of the Lord are innumerable. The ways of the Lord of innumerable అంటే సత్యము ఎల్లవేళలో మనం భావించినట్లుగా ఉండదు. ఎందుకంటే ప్రభు మార్గాలు అసంఖ్యాకంగా అంటే లెక్కలేనన్ని ఉంటాయి, అంటే సంఖ్యకు మించి సంఖ్యాకంగా ఉంటాయి. కనుక మనము భావించినట్లు, మనము ఆలోచించినట్లు ఆయన మార్గాలు, ఆయన దారులు అనేటివి ఉండేవి అని అనేకంగా ఉంటాయి. ఇప్పుడు ఒక మార్గాన్ని మళ్ళీ మరొక క్షణం ఇంకొక రకరకాల మార్గాలు అనేటివి ఓపెన్ చేసి మన ముందు పెడుతూ ఉంటారు ఆ పరంధాముడు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ 14th ఇది కూడా చాలా చిన్నది. ఇట్ ఈస్ బై వాంటింగ్ వాట్ ది లార్డ్ వాంట్స్ దట్ వి గెట్ కాన్స్టెంట్ పీస్. అంటే ప్రభువు కోరికనే మన కోరికగా చేసుకోవడం వలన మనకు స్థిరమైన నిశ్చలత్వం లభిస్తుంది. మన వాంఛలు, అది కోరికలు అనేటి పరిమితత్వంతో ఉంటుంది. ఆ పరంధాముని వాంఛలు ఎలా ఉంటాయి? అపరిమితానికి సంబంధించినవి. ఆ పరిమితమైన వాటిని అంటే ఆ ఇన్ఫైనెట్ని, ఎటర్నల్ని మన కోరికగా, ఆ దైవ కోరికనే మనము వింటూ ఆ దైవం ఏం వాంఛిస్తున్నాడు మన ద్వారా అది నెరవేరాలని మనం అనుకున్నప్పుడు స్థిరంగా నిశ్చలత్వంతో మనకు మనం అనుకున్నవి కాదు, స్థిరమైన నిశ్చలత్వం అన్నీ లభిస్తూ ఉంటాయి, మనం ఆనందంగా ఉండేటట్టు. ఇక 17th లెట్ యువర్ హార్ట్ బీ ఇన్ పీస్. నీ హృదయకుహరము నిశ్చల నీరవతతో నిండిపోని. అప్పుడు మన హృదయంలో ఎప్పుడైతే ప్రశాంతత ఉంటుందో మన ఫేస్ కూడా చాలా గ్లోగా ఆనందంతో ఉండేసి ఆ పరంధాముని దివ్యవాణి వినడానికి కూడా అతను ఏం చేయమంటుండో ఏంటి, ఆ దివ్య సంకల్పాలు, దివ్య చర్యలని మన ద్వారా ఫస్ట్ స్టెప్ ఆ పీస్ఫుల్లో, నిశ్చల నీరవతలోని. మామూలుగా మనకు సాంప్రదాయ యోగంలో అవన్నీ లాస్ట్లో అవి నిశ్చలత్వంలో ఉండాలి, ఆత్మ సాక్షాత్కారంలో అనేది. ఇవన్నీ ఏంటంటే మనకు ఇక్కడ ప్రాథమిక స్థాయిలోనే మనకు ఇది చెప్తూ ఉంటుంది. ధ్యానం ద్వారా అన్నిట్లలో వాళ్ళు చెప్పేటివి చివరికి చెప్పేది ఇక్కడ మనకు నా నిశ్చలత్వం ద్వారానే మనము శ్రీ అరవిందుల గ్రంథాలు ఏవి పఠించినా కూడా ఆ ఊర్ధ్వలోకాలన్నీ మన ముందు తెలుసుకోబడతాయి. ధన్యవాదాలు.